ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ విశ్వాసులమైన మన అందరిలో నివసిస్తున్నాడు. ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తూ తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. మనము దేవుని మాటలు వింటూ ఆయన మాటలకు లోబడుతూ ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే మనము ఆత్మలో వర్ధిల్లుతూ ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండగలము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. సహోదరి సహోదరులారా, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులమగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలను. సహోదరి సహోదరులారా, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను గూర్చి మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైన దాన్నే చేయవలనని ప్రార్థించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించినడలా మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరము కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు నురస్తంలో కాము. మనము శరీరానుసారముగా ప్రవర్తించినట్లా చావవలసిన వారమై ఉందుము, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపినట్లా జీవించదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపింపబడే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మేము నీ సంపూర్ణత యందు పూర్ణమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వరము కావాలని కృప చూయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.